నాకు తెలిసి ఈ వార్త వింటే తెలుగు రాష్ట్రాల ప్రజలు బాణాసంచా కాల్చుకొని పెద్ద పండగ చేసుకుంటారండి. ఆ విషయం ఏంటి అనేది తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. రోజాపై విజిలెన్స్ రిపోర్ట్ అరెస్ట్ తప్పదా అనే విధంగా ఉందండి. ఎప్పటైనా ఏ క్షణమైనా అరెస్ట్కి సిద్ధమవబోతుంది రోజా. నేను ముందే చెప్పాను కదా, ఈ వార్త వింటే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు బాణాసంచా కాల్చి మరి పెద్ద పండగ చేసుకుంటారు. ఎందుకంటే అప్పట్లో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని కుట్రతోటి కుతంత్రంతో అరెస్ట్ చేపించి బాణాసంచా కాల్చి మరి డ్యాన్సులు వేసినటువంటి రోజా ఇప్పుడు అరెస్ట్కి సిద్ధమవుతుందా అంటే అరెస్ట్కి సిద్ధమవుతుందనే చెప్పొచ్చండి. వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి రోజా ఈవిడ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ సంగతి అప్పట్లోనే వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే అనేక ఆరోపణలు కూడా వచ్చాయి, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి ఆ ఆరోపణలలో వాస్తవం ఎంత, దాని గురించి ఆమె చేసినటువంటి అక్రమాల గురించి ప్రతి ఒక్కటి కూడా కూపీ లాగుతున్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆడుదాం ఆంధ్రాలో కుంభకోణం ఎంత, ఋషికొండలో దోచేసింది ఎంత, ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన ఏదైనా ఉంది అంటే అది రోజా అరెస్టేనండి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అత్యుత్సాహంతో అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక విశేషం ఏదైనా ఉంది అంటే అది రోజా యొక్క అరెస్ట్ మాత్రమే. ఎందుకంటే అప్పట్లో ఆమె చేసినటువంటి ఎకిలి చేష్టలు, ఆమె మాట్లాడినటువంటి వ్యంగ్యపు మాటలు, బూతు మాటలు, ఎవరు ఒక ఆడమనిషి మాట్లాడకూడని మాటలు మాట్లాడినటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు అని చెప్పుకోవచ్చండి. అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికేటటువంటి క్షణం ఎన్నో రోజుల్లో లేదని చెప్పొచ్చు మనం. మరి ఏదైతే ఆడుదాం ఆంధ్ర కుంభకోణం కావచ్చు, ఋషికొండలో దోచేసింది ఎంత అనేటటువంటి ప్రశ్నలకి అలాగే ఉన్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో అవి బయటికి రాబోతున్నాయా అంటే ఖచ్చితంగా రాబోతున్నాయి అనుకోవచ్చండి. కానీ దీనికంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే రోజా అరెస్ట్ ఖచ్చితంగా జరగాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, కూటమి వర్గాలు కావచ్చు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు రోజాని అని ఎదురు చూస్తున్నారండి. ఎన్నికలు అయిపోయిన కౌంటింగ్ ముగిసిన దగ్గర నుంచి ఎప్పుడు లోపల వేస్తారు అనేటటువంటి ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. కారణం అవినీతి ఆరోపణలే కాదు, ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా అని చాలా మందికి గుర్తున్నాయి. అదే ఇప్పుడు కోపంగా మారింది ప్రతి ఒక్కరిలో. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రాలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి కదా. అరెస్ట్ అవుతారా లేదా, ఒకవేళ అరెస్ట్ అయితే ఎప్పుడు, లేకపోతే ఎందుకు కాదు అనేటటువంటి చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి గత కొంతకాలంగా. కొందరు మాత్రం మహిళ కావడంతో సింపతి ఫ్యాక్టర్ కోసం అరెస్ట్ చేయడం లేదు అని కూడా అనుకుంటున్నారు. ఇదే సమయంలో తాజాగా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆడుదాం ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని విజిలెన్స్ ఒక రిపోర్టు తయారు చేసిందట. సుమారుగా 30,000 పేజీలతోటి ఆ రిపోర్టు సిద్ధం చేశారని చెబుతున్నారండి. ఆ రిపోర్ట్లో 100 నుంచి 120 కోట్ల ప్రాజెక్టులో 50 నుంచి 60 కోట్ల వరకు అక్రమాలు జరిగాయనేది ప్రాథమిక సమాచారం. ఇందులో రోజా ఒక్కరితే కాదండి, అప్పటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అలాగే కొంతమంది అధికారులు కూడా ఈ స్కామ్ లో పాత్ర ఉన్నట్లుగా సమాచారం వస్తోంది. సాక్ష్యాధారాలతో ఈ నివేదిక సిద్ధమైందని కూడా చెబుతున్నారు. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అరెస్టు ఎప్పుడు, ఏ క్షణం చేస్తారు, లేదా మళ్ళీ అలాగే వదిలేస్తారా? రాజకీయ కక్ష అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆగారు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. మొదట్లో సైలెంట్ గా ఉన్నటువంటి రోజా తర్వాత మళ్ళీ గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారండి. విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ వ్యక్తిగతంగా దూషణలు చేస్తే
అదే తిరిగి ఆమె మీదకే వస్తుంది అనే సంగతి ఆమె ఎప్పుడూ మర్చిపోతుంటారు. అసెంబ్లీలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఇతర నాయకులపై చేసినటువంటి విమర్శలు, ఇవన్నీ ఇప్పటికీ కూడా ప్రజలకు గుర్తున్నాయి, ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది ఎప్పుడు చర్య తీసుకుంటారు అని అడుగుతున్నారు కూడా అండి. రాజకీయంగా చూస్తే 2014లో తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి ఆవిడ 2019లో కూడా పెద్ద మెజారిటీ ఏం కాదు. కానీ 2024లో భారీ ఓటమి, దాదాపు 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది ప్రజల తీర్పు అని కొందరు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఋషికొండ వ్యవహారం, టీటీడీ దర్శనాలపై ఆరోపణలు, మున్సిపల్ స్థాయిలో లంచాలు అండ్ ఇలా అనేక విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి, ఇంకా వచ్చాయి కూడా. కానీ ఇవన్నీ పూర్తిగా నిరూపితం అవ్వాలి. ముఖ్యంగా ప్రజల డబ్బు దుర్వినియోగం జరిగితే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. మరి తదుపరి చర్య ఏంటి? రోజా అరెస్ట్ అవుతారా లేదా, ఇది మనం చూడాలి. మరి రోజా అరెస్ట్ అవుతారా లేదా అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అరెస్ట్ అయితే సంతోషమా, అరెస్ట్ కాకపోతే సంతోషమా మీకు? అది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.